రష్యా ఉక్రెయిన్ యుద్ధం రోజు రోజుకు భీకరంగా మారుతుంది. తొలిసారిగా రష్యాకు చెందిన సీనియర్ స్థాయి అధికారిని ఉక్రెయిన్ హతమార్చింది. ఉక్రెయిన్ పై రసాయన దాడులు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారంటూ రష్యాకు చెందిన న్యూక్లియర్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఇరో కిర్లోవ్ పై ఉక్రెయిన్ దాడి చేసింది. ఓ భవనం బయట ఆయన పార్క్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లో బాంబునమర్చారు. ఈ పేలుడులో కిర్లోవ్ తో పాటు ఆయన సహాయకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ పై రష్యా 4800కు పైగా రసాయన దాడులకు పాల్పడిందని, అందుకే కిర్లోవ్ ను హత్య చేశామని సీక్రెట్ సర్వీసెస్ ఆఫ్ ఉక్రెయిన్ తెలిపింది. దాదాపు 2.5 ఏళ్లకు పైగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా మారుతోంది. అమెరికా లాంగ్ రేంజ్ మిసైల్స్ వాడుకునేందుకు ఉక్రెయిన్కు అనుమతిచ్చినప్పటి నుంచి రష్యాపై దాడులు మరింత ఉధృతం చేసింది. ఇదే సమయంలో రష్యా సైతం అంతే దూకుడుగా వ్యవహరిస్తోంది. దీంతో రోజురోజుకు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఉద్రిక్తంగా మారుతోంది. ఇప్పటికే అణ్వాయుధాల పాలసీని రష్యా మార్చడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనలు నెలకొన్నాయి. తాజాగా ఉక్రెయిన్పై రసాయన ఆయుధాలు ప్రయోగించేలా ఆదేశించారని ఓ రష్యన్ జనరల్పై ఉక్రెయిన్ ఆరోపణలు చేసింది. ఆరోపించిన 24 గంటల్లోనే అతడిపై తీవ్రమైన బాంబు దాడి జరిగింది. ఆ ఘటనలో ఆ జనరల్ ప్రాణాలు కోల్పోయారు. రష్యాలోని మాస్కోపై జరిగిన బాంబు పేలుడు ఘటనలో కీలకమైన న్యూక్లియర్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిర్లోవ్ మృతి చెందారు. రష్యాలో జీవరసాయన ఆయుధాల రక్షణ ఆయన ఆధీనంలో ఉంది. రిజియాన్స్కీ ప్రోస్పెక్టేలోని ఓ భవనం బయట ఆపిన ఎలక్ట్రిక్ స్కూటర్లో పేలుడు పదార్థాలు అమర్చినట్లు అనుమానిస్తున్నారు. ఆ పేలుడులో ఇగోర్తో పాటు ఆయన అసిస్టెంట్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుడు జరిగిన రిజియాన్స్కీ ప్రోస్పెక్టే ప్రాంతానికి వెళ్లే మార్గం అధ్యక్ష భవనం క్రెమ్లిన్ కు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక జీవరసాయన ఆయుధాల రక్షణ దళానికి చీఫ్ గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిలోవ్ ను తామే హత్య చేశామని సెక్యూరిటీ సర్వీసెస్ ఆఫ్ ఉక్రెయిన్ వెల్లడించింది. స్పెషల్ ఆపరేషన్లో కిరిలోవ్ ను అంతం చేశామని ఎస్బియు చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఉక్రెయిన్ సైన్యంపై నిషేధిత రసాయన ఆయుధాల వినియోగానికి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిలోవ్ అనుమతులు జారీ చేశారని ఉక్రెయిన్ ఆరోపించింది. ఆయన్ను యుద్ధ నేరస్తుడిగా పరిగణిస్తున్నామని పేర్కొంది. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే లెఫ్టినెంట్ జనరల్ లక్ష్యంగా సీక్రెట్ సర్వీసెస్ ఆఫ్ ఉక్రెయిన్ దాడి చేసింది. ఉక్రెయిన్పై దాదాపు 3 ఏళ్లుగా సాగుతున్న యుద్ధంలో రష్యా కోల్పోయిన అత్యంత సీనియర్ స్థాయి అధికారి కిరిలోవ్ అని రష్యా తెలిపింది. ఇటీవల రష్యాకు చెందిన ఓ ఆయుధాల నిపుణుడు కూడా తన సొంత ఇంట్లో హత్యకు గురయ్యాడు. 2017 నుంచి రష్యా జీవరసాయన ఆయుధాల రక్షణ దళానికి చీఫ్ గా కిరిలోవ్ కొనసాగుతున్నారు. ఉక్రెయిన్పై రసాయన ఆయుధాలను ప్రయోగిస్తున్నారనే ఆరోపణలు ఆయనపై ఎప్పటినుంచో ఉన్నాయి. డ్రోన్ల సహాయంతో ఉక్రెయిన్ సైనికులపై రసాయనాలు విడుదల చేస్తున్నారని, దీంతో అనేక మంది అనారోగ్యం బారిన పడ్డారని ఉక్రెయిన్ భద్రతా విభాగం ఎస్బియు గతంలో ఆరోపించింది. నిషేధిత రసాయన ఆయుధాలను ఉక్రెయిన్పై ప్రయోగించేందుకు ఇగోర్ కిరిలోవ్ అనుమతి ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు 4800 సార్లు రష్యా రసాయన ఆయుధాలను ప్రయోగించిందని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎస్బియు ఆయనను అంతమొందించింది. ఇక జనరల్ కిరిలోవ్పై బ్రిటన్ కూడా ఆంక్షలు విధించింది. రష్యా తరపున అసత్య ప్రచారాలు చేస్తున్న వ్యక్తిగా పేర్కొంది. అయితే ఉక్రెయిన్పై రసాయన ఆయుధాలను ఉపయోగిస్తున్నట్లు వస్తోన్న వార్తలను ఖండిస్తోన్న రష్యా జెలెన్స్కీ సేనలే ఈ తరహా దాడులకు ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడింది. ఇక ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధానికి మద్దతుగా నార్త్ కొరియాకు చెందిన కిమ్ సైన్యం పోరాడుతోంది. కుర్క్స్ సరిహద్దు గ్రామాల్లో మోహరించిన కిమ్ సైన్యంలో పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరి జాడ లేకుండా పోయినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. దాదాపు 30 మంది చనిపోవడమో లేదా తీవ్రంగా గాయపడడమో జరిగిందని ఉక్రెయిన్ సైనిక నిఘా సంస్థ తెలిపింది. ఉక్రెయిన్ చొరబాటును అరికట్టేందుకు ప్రయత్నిస్తోన్న రష్యా సరిహద్దు ప్రాంతమైన కుర్క్స్లో భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించింది. ఇందులో భాగంగా దాదాపు 3 గ్రామాల్లో కిమ్ సైనికులు పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే 30 మంది చనిపోవడం లేదా తీవ్ర గాయాల పాలైనట్లు తెలుస్తోంది. ఈ యుద్ధంలో ఉత్తర కొరియా సైనికులు చనిపోయినట్లు వార్తలు రావడం ఇదే తొలిసారి. అయితే వీటిపై రష్యా అధికారికంగా స్పందించలేదు. శిక్షణ అనంతరం ఇటీవలే కథన రంగంలోకి దిగినప్పటికీ రష్యా ఉత్తర కొరియా సైన్యం మధ్య భాషా సమస్యగా మారింది. దీంతో సరిగ్గా సమన్వయం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.